మాజీ మంత్రి పేర్ని నానికి జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గతంలో మా మీద కేసు పెట్టినప్పుడు మాకు ఆడవాళ్ళు కుటుంబం లేదా, మీ వరకు వచ్చేసరికి ఆడవాళ్ళు గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించారు. మాపై కేసులు పెట్టినప్పుడు మేం జైలుకు వెళ్ళొచ్చాము, ఇప్పుడు నానికి దమ్ముంటే జైలుకు వెళ్ళి రావాలన్నారు. ఎకరం 12 సెంట్లు గోదాం మీది కాదా అంటూ పేర్ని నానిని జేసీ ప్రభాకర్ నిలదీశారు. మరోసారి తప్పుడు ఆరోపణ చేస్తూ మీడియాలో కనిపిస్తే నాని చిట్టా బయటపడతానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది నీ పాసగుల్లో ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా? నువ్వు అన్నీ మర్చిపోయినావా? మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్పుడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. డబ్బు లేని నాకు ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసిదో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద ఆ బుద్ధి కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు ఎందుకు రాడిస్తారు? ఆ బుద్ధి కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ బుద్ధే కనిపించినారా? నీ భార్య, అందరికి భార్యలు ఉంటారు, మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉంటాయేమో. ఇక్కడ ఎవరికి స్టెప్నీలు లేవు. దానికి మళ్ళీ అక్కడికి మానుకోరే. ఈసారి కనిపించుదాం అనుకో, బండ బూతులు తిట్టి నీ మొత్తం హిస్టరీ చెప్తా.